దేవుడు మనుషుల ఇచ్చవల్ల కలిగినది కాదు. ఇది సాక్షాత్తు దేవాది దేవుడే. పేతురు రాసిన పత్రికలు అన్నది ఏమన్నాడు? ఒకడు తన ఊహను బట్టి అంటే ఎవడో ఒక దిక్కును కూర్చుని ఆడ ఊహను బట్టి రాసేసిన బైబిల్ కాదు ఇది. ఎవడో ఒక వ్యక్తి తన ఊహలో నుండి వచ్చి చరిత్రలో ఎక్కడుందంటే ఏమీ లేదు. చరిత్రలో ఎవరు లేరు, ఎక్కడ ఉండరు, అన్నీ కల్పిత పాత్రలే. ఆ నీడు చంపడం, ఈ నాడు చంపడం అంతే. అనంతుడైన దేవుణ్ణి, పరిమితి కలిగిన మనిషి దేవుడు ఎప్పుడైతే పాపంతో దూరం చేసుకున్నాడో, ఆ అపరిమితమైన దేవుణ్ణి పరిమితి కలిగిన మనిషి అందుకోవటానికి మధ్యవర్తిగా పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినన్న మాట పూర్ణ అంగీకారమునకు యోగ్యమును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసువారు పాపులను రక్షించుటకు. ఇప్పుడు పాపులను రక్షించడానికే మేము పాపులమా అంటే, పుట్టిన మనిషి పాప అవడండి. పుట్టినప్పుడు అలా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పాపలు అవరు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళు దైవ సమానులు. యేసుక్రీస్తు వారి దగ్గరికి అలాంటి పిల్లలు వస్తుంటే పిల్లలు వెళ్ళకుండా నన్ను ఆటంకపరుస్తున్నారు. పిల్లలా ప్రభు వారి దగ్గరికి వెళ్ళొద్దంటే, ఒరే వాళ్ళ నా దగ్గరికి రానివ్వండిరా. పరలోకంలో చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి. పరలోక రాజ్యం వారిది అన్నారంటే వాళ్ళకి ఇది వాళ్ళ మనసుల్లో వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళ కక్ష సాధింపు ఉంది, వీళ్ళు ఏం తెలియదండి వాళ్ళకి. ఎంత మంచి మనసు అంటే దైవత్వం వాళ్ళలో పరిపూర్ణంగా ఉన్నవాళ్ళు అన్నమాట. అటువంటి మనసు మీకు ఉండాలని చెప్పాడు పిల్లలను చూపించి. వీళ్ళలాంటి మనసు మీకు రావాలన్నాడు శిష్యులకు చెప్పాడు. అర్థమవుతుందండి? కనుక అటువంటి మనసు రావాలి.